ప్రభునద్దు నుండి నీవు ఎవరినైనా దూరపరుస్తున్నావా? నడిపించడానికి బదులుగా దూరపరిచేటువంటి స్థితిగతులలో ఒకవేళ మనం ఉన్నామేమో. ఒక ప్రశ్న మన జీవితంలో రావచ్చు, అదేంటి మేము ఎలా దేవుని సన్నిధానంలోకి వచ్చేవారిని ఆటంకపరుస్తున్నాము? మన యొక్క ప్రవర్తన ద్వారా మనము కొన్నిసార్లు ఏం చేస్తున్నామంట, దేవుని సన్నిధానంలోనికి రాకోకుండా అన్యులను మనం ఆటంకపరుచున్నామంట. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాబడినది, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మలను నేను బ్రతిములాడుకొనుచున్నానని పేతురు ద్వారా పౌలు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రవర్తన ద్వారా కొన్నిసార్లు మనము దేవుని దగ్గరకు అన్యజనులు రాకోకుండా ఆటంకపరిచేటువంటి వారముగా ఉన్నాం. మన ప్రవర్తనను చూసి, మన విధి విధానములను చూసి అనేకులు ఏం చేశారంట, సత్క్రియలుగా వాటిని వారు ఘనపరచాలి. అంతేగాని ఆ స్థితి నుండి వారు దూరం అయిపోకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దినమున మన జీవితంలో మనము ఏ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం?